ఫ్రెండ్స్, దొండకాయ కర్రీ ఎలా చూద్దాం. మిరపకాయలు, ఉల్లిగడ్డ ఆకులు, ఎల్లిపాయలు దంచి పెట్టుకోవాలి. ముందుగా నైట్ కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఒక బౌల్ పెట్టుకొని, ఆ బౌల్ వేడి అయిన తర్వాత అందులో సరిపడా నూనె వేసుకోవాలి. ఫ్రై కాబట్టి ఎక్కువనే ఆయిల్ వేసుకోవాలి, చాలా బాగా ఉంటుంది. నూనె వేసుకున్న తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి బాగా వేగనివ్వాలి ఆయిల్లో. ఆ తర్వాత ఉల్లిగడ్డ ఆకులు, మిరపకాయలు వేసుకోవాలి. అవి బాగా వేగనివ్వాలి. నేను ఉల్లిగడ్డలు వేసుకున్నాను ఉల్లిగడ్డకు బదులు. దాని తర్వాత వెల్లుల్లిపాయలు దంచి వేసుకున్నాను. నేను అల్లం పేస్ట్ వేసుకోలేదు. వెల్లుల్లిపాయలు దొండకాయ ఫ్రైలో వేసుకోవడం వల్ల చాలా బాగా టేస్టీగా ఉంటుంది. కొందరు అయితే వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా దంచి వేసుకుంటారు. దొండకాయ కర్రీకి ఇదే చాలా బాగా ఉంటుంది. అది వేగిన తర్వాత దానికి సరిపడా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను తీసుకొని బౌల్లో వేసుకొని, గంజిలో వేసుకొని కలుపుకోవాలి. బాగా కలపాలి, ఫ్రై కాబట్టి. కలుపుకున్న తర్వాత బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత దానికి సరిపడా కారం వేసుకోవాలి. కారము 2 స్పూన్ల కారం వేసుకున్నాను నేనైతే. ఇంకా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు రుచికి సరిపడా వేసుకున్నాను. అవి వేసుకున్న తర్వాత బాగా కలపనివ్వాలి. ఉప్పు వేసుకొని కలపాలి. బాగా మిక్సింగ్ చేయాలి. బాగా వేగనివ్వాలి. ఫ్రై కాబట్టి చాలా టైం పడుతుంది. బాగా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత లాస్ట్లో కొంచెం ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకోవాలి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోవడం లేదు. ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై కర్రీ రెడీ. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిహాస్ విశ్వాదిక వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్.